ఒక ముస్లిం అబ్బాయిని గాని, ముస్లిం అమ్మాయిని గాని, ఒక హిందూ అబ్బాయి గనక వేధిస్తున్నాడని తెలిస్తే ముస్లిం కమ్యూనిటీ వస్తది. అదే వాళ్ళలో వాళ్ళు వేధిస్తున్నారంటే చిన్నపాటి ఇష్యూనే నడుస్తది. అదే మన వాళ్ళు పెద్ద ఇష్యూనే అవుతది. అదే హిందూ అమ్మాయిని వేధిస్తున్నారని హిందూ అమ్మాయి టీచర్‌లకి జెప్తే సర్దుకోమంటారు. లేదా ఇంట్లో జెప్తే చదువు మానిపిస్తారు. ఇట్లాంటి పరిస్థితులుంటాయి. దీంతో అమ్మాయిలు చెప్పలేక, చదువు మానుకోలేక తిప్పలు పడుతున్నటువంటి వేళ తాజాగా విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కొన్ని ఫోన్ నంబర్‌లు ఇస్తున్నారు. హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాల్సొస్తుంది. ఆహ్, ఏదైతే ఒక హిందూ అమ్మాయి ఇట్లాగా వేధింపుల ద్వారా 80 ఇట్లాగా వేధింపులకు గురైనటువంటి ఇష్యూ తర్వాతన విశ్వ హిందూ పరిషత్ ఎవరైనా అమ్మాయిలు గనక మిమ్మల్ని వేధింపులకు గురైతే మాకు ఫోన్ చేయండి అంటే 85,000 ఫోన్ కాల్స్ వచ్చినాయట ఇప్పటికి. 85,000 కాల్స్. ఏదైతే ఆహ్, ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత పోలీసులు తేలుస్తున్నటువంటిది 85,000 కాల్స్ అంటే ఏ స్థాయిలో హిందూ ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.